హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు విత్ వన్ మోర్ వ్లాగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ది నెక్స్ట్ డే వ్లాగ్ కంటిన్యూషన్ అయితే చేసేస్తున్నాను అనమాట. ఆ రోజు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ మాకు ఇడ్లీ అనమాట. ఇడ్లీ చేసిన వెంటనే ఇంకా లంచ్ కూడా అయితే ప్రిపేర్ చేసేస్తాము. ఎందుకంటే బయటకు వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. కీర్తమ్మ వాళ్ళు కూడా వచ్చారు కదా, సో వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకెళ్దాము అని చెప్పేసి అయితే అనుకున్నాము. ఇంకా ఆ రోజు కూడా కార్తీక్ కార్ వదిలేసి అయితే వెళ్ళాడు అనమాట. ఆల్మోస్ట్ మాకు కూడా కొన్ని దారులు తెలుసు కాబట్టి మ్యాప్ పెట్టేసుకుని వెళ్దాము అని చెప్పేసి అయితే అనుకున్నాము. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ చేసేసిన వెంటనే నేనైతే లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఎందుకంటే మళ్ళీ రెడీ అయ్యి వెళ్ళాలి కదా, ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు ఎండ వస్తుందో కూడా మాకైతే తెలియట్లేదు. అందుకని చెప్పేసి మేమైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అవ్వగానే నేనైతే లంచ్ అది ప్రిపేర్ చేసేసి ఇంక రెడీ అయిపోయి బయటకైతే వెళ్ళిపోయామన్నమాట. ఏంటి ఏంటి తెలంగాణ వాళ్ళు ఉన్నారు, గోదావరి వాళ్ళు ఉన్నారు, గోదావరి వాళ్ళు మేము, తెలంగాణ ఏమో చింటూ, కృష్ణ వాళ్ళు మేము. కృష్ణ వాళ్ళేమో మీరు. నువ్వు తెలంగాణకి కృష్ణకి చెందిన బిడ్డవి, గోదావరికి కృష్ణకి చెందిన బిడ్డవి. ఆయన తెలంగాణకి కృష్ణకి చెందిన అల్లుడు. గోదావరికి బిడ్డ అయిపోయాడు. అవును, గోదావరికి బిడ్డ అయిపోయాడు. మా తమ్ముడు కదా. సరదాగా కీర్తంని ఏడిపిస్తున్నాం మేము, ఇక్కడే ఉంటాడు అని చెప్పేసి. కీర్తమ్మ ఓకేనా నీకు? మీ అందరికి ఓకే అయితే నాకు మీ అందరు. పోపు దినుసులు విడివిడిగా ఉంటాయి కదా, సో మా సైడ్ అయితే విడివిడిగానే ఉంటాయి. అత్తమ్మ నాకు ఇలా మిక్స్ చేసేసుకోవచ్చమ్మా, మిక్స్ చేసేసుకోవచ్చు ఇట్లాగని చెప్పేసి అయితే నాకు చెప్పారు. అందుకని చెప్పి నేను ఒకసారిగా మీకు షేర్ అయితే చేస్తున్నాను అనమాట. మనకి ఈజీగా కూడా ఉంటుంది. పోపు దినుసులు ఒకేసారిగా తీసుకుని చక్కగా మనం ఫ్రైలో వేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ విడివిడిగా అన్నీ తీసి అన్నీ టైం వేస్ట్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇదైతే బాగుందని చెప్పి నేనైతే షేర్ అయితే చేసేస్తున్నాను. ఇంకా వంట అయితే నేను ప్రిపేర్ చేసేస్తున్నాను ఇక్కడ. ఇక్కడ అలసందలు ఫ్రై అయితే చేసేస్తున్నాను. అలసందలు అంటే నేను ఫస్ట్ టైమే వింటున్నాను, నాకు కూడా తెలీదు. బొబ్బర్లు అంటారు, అదే నేను గూగుల్లో చూస్తే బొబ్బర్లు అని వచ్చిందనమాట. మేబీ బొబ్బర్లనే అనుకుంటున్నాను, మీరు కూడా ఒకసారి చూడండి అలసందలు అంటే. సో ఆ ఫ్రై అయితే చేసేస్తున్నాను నేను ఇక్కడ. తర్వాత పప్పుచారు కాంబినేషన్ బాగుంటుంది కదా అని చెప్పేసి అత్తమ్మ అయితే పప్పుచారుకి అంతా ప్రిపేర్ అయితే చేసేస్తున్నారు అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అవ్వగానే మేము వంట అయితే స్టార్ట్ చేసేసాము. మళ్ళీ బయటకు వెళ్ళాలి, రెడీ అవ్వాలి కదా, ఇంకా టైం అది సరిపోదని చెప్పేసి మళ్ళీ తిని వెళ్ళాలి. తినుకుంటూ వెళ్తే మళ్ళీ నీరసాలు వస్తాయని చెప్పేసి మేము అయితే వెంటనే కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చెప్పు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోత్స్నా పట్ట ఎట్ మణిపాల్ ఉడుపి. చెప్పు. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది కొత్త బ్లాగ్ అండి, స్కిప్ చేయొద్దు, ఎండింగ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. హే గాయ్స్, బయటకు వెళ్తున్నప్పుడు మేము అప్పుడప్పుడు రిఫ్రెష్మెంట్స్ పట్టుకెళ్తాం అనమాట. 2-3 బిస్కెట్లు, తర్వాత వాటర్ బాటిల్ నీడీ కదా, అందుకని చెప్పేసి మేమైతే క్యారీ చేస్తున్నాము. We are ready to go out. Are you ready? Yes. మేము వెళ్ళాము. సో వీళ్ళు చూస్తారు కాబట్టి మళ్ళీ అయితే మేము ఏంటి వచ్చేసాం అప్పుడే. ఇది గ్రౌండ్ కాదు, ఇది 6th ఫ్లోర్. ఇది సారీ. సో లేక్ వ్యూకి అయితే వెళ్తున్నాం అనమాట. సో వీళ్ళు చూడలేదు కాబట్టి తీసుకెళ్తున్నాము. అండ్ తిను ఈ డ్రెస్ స్పెషల్ ఏంటో తెలుసా, ఫోటోషూట్ జరుగుతుంది మేడం గారికి, అందుకని చెప్పేసి స్పెషల్గా అయితే రెడీ అయింది అనమాట. సో లేకపోతే మాలాగే జీన్స్ అది వేసుకుందాం అనుకుంది.
ఫోటోషూట్ చేద్దాము కీర్తమ్మ, మళ్ళీ వెళ్ళిపోతారు కదా, మళ్ళీ ఎప్పటికి వస్తారు ఏమో అని చెప్పేసి ఇంకా ఫోటోషూట్ అయితే చింటూకి ప్లస్ కీర్తన్కి అయితే ఫోటోషూట్ అయితే చేసేస్తున్నాం అనమాట. కార్తీక్ వచ్చేసి ఇంకా ఆఫీస్కి వెళ్ళాడు, తనైతే లేడు. ఇంకా మేమైతే బయలుదేరిపోయి కారు వదిలేసి వెళ్ళిపోయాడు అనమాట. సో బైక్ వేసుకుని వెళ్ళాడు, స్కూటీ వేసుకుని వెళ్ళాడు. వర్షం కూడా మాకు అనుకూలంగా లేదు, చాలా వర్షం అయితే పడుతుంది. బట్ స్టిల్ వీఆర్ గోయింగ్. వచ్చిందా? ఓకే, జాగ్రత్త, కింద బురద ఉంది. నువ్వు పైకి పెట్టుకో స్కర్ట్, పైకి పెట్టేసుకో. ఏది ఆ బిస్కెట్స్ ఇవి నేను పట్టుకుంటా. కంఫర్ట్గా ఉందా? ఉందా? బాగుంది స్కార్ఫ్, ఇంకా బాగుంది, బాగా హైలైట్ ఇచ్చింది. అవును, అమ్మో ముందు మా కోడల ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నచ్చకపోయినా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీ స్కార్ఫ్ హైలైట్ అసలు బాగా కనిపిస్తుంది, బాగుంది. మనకు వెయిట్ ఎక్కువైందిగా. ఎలాగో చింటూకి డ్రైవింగ్ వచ్చు కాబట్టి ప్రాబ్లం లేదు మాకు. లోపల కార్లో ఉన్న డిస్కషన్ ఏంటంటే చాలా డీప్ డిస్కషన్ జరుగుతుంది. కాయిన్ సర్కిల్కి వెళ్ళిన తర్వాత కాల్ చేయండి, నేను చెప్తానని చెప్పాడు అనమాట కార్తీక్. ఇంక మేము సర్లే కదా రూట్ మ్యాప్ పెట్టుకుని వెళ్దాము అని అనుకున్నాము. కృష్ణ కుటీరా నుంచి స్ట్రైట్ రోడ్డు వరకు కిన్నుకు తెలుసు అనమాట. అక్కడి నుంచి ఇంక మ్యాప్ పెట్టుకుని బయలుదేరదాం అని చెప్పేసి అయితే మేము బయలుదేరిపోయాము. ఇంకెలాగైనా కొంచెం డౌట్గానే ఉంది. ఇంకా కార్తీక్ అయితే వీడియో కాల్ అయితే చేసేసి ఇంక డౌట్ కొంచెం క్లారిఫై చేసుకున్నాము. తనకు తెలుసు కాబట్టి మాకన్నా ఎక్కువ. సెకండ్ టైం వెళ్ళినా కూడా మాకు అంత ఐడియా లేదు. రూట్ మ్యాప్ పెట్టుకుని ఇంకైతే మేము బయలుదేరిపోయామన్నమాట. ఇంకా అందుకే మాకు మామూలు డిస్కషన్ జరగలేదు కార్లో. అది పెట్టంటే ఇది పెట్టు, ఇది పెట్టంటే అది పెట్టు అనేసి ఇంకా మామూలుగా డిస్కషన్ అవ్వలేదు మాకు. ఇంకా చివరికి డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాము. రీచ్ అయిపోయిన తర్వాత ఇంకా తనకి కాల్ చేసి వచ్చేసాము అని చెప్పాము. మరి తనకి కూడా కొంచెం టెన్షన్ ఉంటుంది కదా, వెళ్ళారా రీచ్ అయ్యారా లేదా అని ఉంటుంది కాబట్టి ఇంకా తనకి వీడియో కాల్ చేసి కన్ఫర్మ్ చేసేసి అయితే చెప్పేసామన్నమాట. సో రోజుకొక ప్లాన్ అయితే వేసుకున్నాం అనమాట. మేము తిరిగిన ప్లేస్లన్నీ తిప్పేయాలి 1 వీక్లో, ఎందుకంటే మళ్ళీ వెళ్ళిపోతారు కదా అని చెప్పి ఇంకా మేమైతే ప్లాన్ అయితే చేసేసుకున్నాము. ఇంకా కార్తీక్ అయితే ఒకసారిగా ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నాము. ఇంకా అందరం కూడా అమ్మాయి వచ్చేసాం కదా అని చెప్పి హ్యాపీగా ఉన్నాం అనమాట. ఆ సమయంలో నిజంగా వర్షం ఎక్కడ వస్తుందా అని మాకు కూడా టెన్షన్ అనిపించింది. దిగ్గానే లైట్గా వర్షం పడింది, కొంచెం డ్రిజ్లింగ్ అని చెప్పొచ్చు, కాకపోతే అంత ఎక్కువగా లేదనమాట. మొత్తం బురదగా ఉంది మొత్తం ఏరియా అంతా కూడా. అప్పుడే వర్షం వచ్చి ఆగినట్టుంది. ఇంకా కొన్ని చోట్ల పడుతుంది, కొన్ని చోట్ల పడదు కదా ఈ వర్షం మాకు ఇక్కడ. సో ఇంకా వర్షం పడుతుందని అనుకున్నాము. బట్ స్టిల్ ఇంకా బయటకైతే వచ్చేసి ఇంకా తగ్గిపోతుందిలే అని అనుకునేసరికి మొత్తం నిజంగానే తగ్గిపోయింది అనమాట. థ్యాంక్ గాడ్. నిజంగా ఆ రోజు ఎక్కడ వర్షం వచ్చేస్తుందో తడిచిపోతామో అని తెగ ఫీల్ అయిపోయాము. అమ్మ నువ్వు పైకి పెట్టుకోది, ఒక నిమిషం ఆగండి తగ్గే వరకు. వెళ్ళిపోతున్నా లోపలికి. ఎవరు దిగలే, నేను ఒక్కదాన్ని దిగా. వర్షం పడుతుంది, వచ్చేసే లోపలికి.
సర్లే కొంచెంసేపు తగ్గిద్దా? తగ్గుద్దులే, తగ్గినాక దిగుతాం. ఇది ఊరికే వస్తుంది, తగ్గిద్ది. లోపలికి వెళ్తే అంత వర్షం ఉండదేమో. వస్తుంది లోపల కూడా. అయినా వద్దు. డ్రిజ్లింగ్ అని చెప్పాను కదా, పాపం కీర్తమ్మ దిగి మళ్ళీ లోపలికి అయితే ఎక్కేసింది అనమాట. సో చివరిని కూర్చుంది కాబట్టి తను ఒకసారి చెక్ చేసింది, ఇంక వర్షం వస్తుందని చెప్పి లోపలికి అయితే వచ్చేసింది. ఇంకా కాసేపు మేము కారులో కూర్చుని ఇంక వెయిట్ చేసి ఇంక బయటకు అయితే వచ్చేసాము. ఇంకెంతసేపు అని కూర్చుంటామని చెప్పి ఇంక బయటకు వచ్చేసాము. చూడండి చాలా బురదగా ఉందని. లాస్ట్ టైము మేము వచ్చేటప్పుడు అట్లా లేదు, బాగుంది కొంచెం. కాకపోతే ఈరోజు కొంచెం వర్షం వచ్చింది కాబట్టి ఇంక ఇలా ఉందన్నమాట. బట్ స్టిల్ మేమైతే ఎంజాయ్ చేసేసాము. ఎంజాయ్ చేద్దాము అని ప్లాన్ చేసుకున్న తర్వాత మళ్ళీ డిసప్పాయింట్ అవ్వడం మాకు ఇష్టం లేదు. అందుకని చెప్పేసి ఇంకా ఇంటికి వెళ్ళకుండా మేమైతే ఇంక దిగిపోయి ఇంకా లేక్ దగ్గరికి అయితే వచ్చేసాము. నీ డ్రెస్ అంతా కనిపిస్తుంది. నేను కింద పట్టుకుంటున్నాను. అనవసరం తీసుకొచ్చానా? లేదు కాదు, వర్షం వాటర్ అప్పుడు అసలు మేము వచ్చిందే ఇక్కడికి ఫోటోషూట్ కోసం అనమాట. సో కీర్తమ్మకి ఫోటోషూట్ తర్వాత కొంచెం సింగిల్గా ఫొటోస్ తీద్దామని చెప్పేసి అయితే తను డ్రెస్అప్ అట్లా చేసుకుందనమాట. సో వాళ్ళ డ్రెస్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ వాళ్ళిద్దరి డ్రెస్ చూసారా, కాంబినేషన్ నిజంగా మ్యాచ్ అయ్యింది కదా. సో భలే అనిపించింది. వాళ్ళ డ్రెస్సెస్ కూడా చాలా బాగా నచ్చినాయి నాకు. మీకు కూడా నచ్చింది కదా. చూడండి, చాలా కపుల్ డ్రెస్ అని చెప్పొచ్చు. సో పేర్ షూట్ అయితే చేసేస్తున్నాం అనమాట. వీళ్ళు షూట్ కోసమే కేవలం ఇక్కడికి వచ్చాము లేక్ వ్యూకి. సో ఈ వ్యూస్ అన్నీ కూడా చాలా బాగుంటాయని చెప్పి ఇక్కడికైతే తీసుకొచ్చాము. మాకున్న దగ్గర ప్లేసెస్లో ఈ లేక్ వ్యూ ఉంది, తిమ్మక్క పార్క్ ఒకటి ఉంది. సో మాకు దగ్గరగా ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేద్దామని చెప్పేసి అయితే మేమైతే ఇంకా కారు ఉంచేమని చెప్పి కార్తీక్ని ఇంకా బైక్ వేసుకెళ్ళమని చెప్పి మేమైతే కార్ అయితే ఉంచేసుకున్నాము. ఎందుకంటే తనకి సెలవులు ఉండు కాబట్టి ఇంకా మేము కూడా వెళ్ళి తీసుకెళ్ళి కవర్ చేయొచ్చు, ఇవన్నీ చూపించవచ్చు ఈ 1 వీక్లో అని చెప్పి మేమైతే కారు ఉంచేయమని చెప్పాము. వీడియో స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది. నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వీడియోలో కనిపిస్తారు. స్కిప్ అయితే అస్సలు చేయకండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూసేసేయండి. నువ్వు కూడా తీసేసే ఇద్దరికి. సో వాళ్ళైతే ఫోటోషూట్ స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ. నేను ఒకసారిగా మీకు అలా చూపించేస్తున్నాను. సో ఇక్కడ లొకేషన్ అంతా కూడా చాలా బాగుందన్నమాట. ఆల్రెడీ వచ్చాం కదా మేము ఇక్కడికి, కాకపోతే ఇప్పుడు వర్షం వచ్చింది కదా, అందుకని చెప్పి ఇంకా గడ్డి కూడా ఎక్కువ ఉంది అండ్ వాటర్ కూడా ఎక్కువ ఉందన్నమాట. లేక్ మొన్న తక్కువ ఉంది కదా, ఇప్పుడైతే వాటర్ ఇంకా చాలా ఎక్కువైపోయింది అనమాట. వర్షం వల్ల తెలీదు, నేను మళ్ళీ చూపిస్తాను, ఆగండి ఒక్క నిమిషం. ఉండేది ఇక్కడ వరకే వాటర్ ఉండేది, కానీ ఇదంతా వాటర్ వచ్చేసింది. ఇంక ఇదంతా లేకే అనమాట. అప్పుడు కొంచెం వాటర్ తక్కువగా ఉంది, ఇప్పుడైతే ఎక్కువైపోయింది, వర్షాలు కదా. సో ఇప్పుడు కూడా వర్షం అయితే పడుతుంది మాకు. గ్రీనరీ చూసారు ఎంత బాగుందో అసలు. ఎక్కువ గ్రీనరీ ఉంటే ఏ పసరు పురుగులు ఉంటాయేమో అని భయం కూడా వేస్తుంది నాకైతే. ఫొటోస్ తీసిన తర్వాత చూడడానికి ఎంత ముచ్చటగా ఉంటుందో, సో తీసేటప్పుడు వాళ్ళ కష్టాలు కూడా అలాగే ఉంటుంది. సో ఈ ఫ్రేమ్లో చూడండి, వాళ్ళ కష్టాలు నిజంగా
కెమెరామ్యాన్ కిన్ను అయితే వాళ్ళే ఫోటోషూట్ చేయించుకుంటున్నారు కదా. సో వాళ్ళ కష్టాలు దీని కష్టాలు నిజంగా నాకైతే భలే నవ్వు వచ్చిందనమాట. సో తిని చెప్తా ఉంది, వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో మంచి స్టిల్స్ అయితే ఇచ్చారు. సో ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయన్నమాట. సో మొత్తం అంతా వెనకాల గ్రీనరీ కాబట్టి చాలా మంచిగా లొకేషన్ కూడా చాలా బాగుంది కాబట్టి ఫొటోస్ కూడా చాలా క్లారిటీగా అయితే వచ్చినాయి అనమాట. చాలా బాగున్నాయి. అండ్ మేము కూడా చూస్తున్నాము ఎలా వచ్చినాయో ఏంటని చెప్పేసి. చాలా నీట్గా అందంగా అయితే బాగా కనిపించారు ఫ్రేమ్లోని. సో ఇంకా వాళ్ళ డ్రెస్సులకి చక్కగా ఆ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్కి చాలా మంచిగా అనిపించింది. సో కాకపోతే ఫొటోస్ స్టిల్స్ ఇచ్చేటప్పుడు కొంచెం కష్టపడాలి. కొంచెం కష్టపడితే ఫొటోస్ అన్నీ కూడా నీట్గా వస్తాయి. మనకు చూసేటప్పుడు అబ్బా చాలా బాగా వచ్చినాయి అని చెప్పుకోవడానికి కూడా ఉంటుంది. సో అంతే కష్టపడ్డారు, అంతే మంచిగా వచ్చినాయి అనమాట. ఫొటోస్ కూడా చాలా వర్త్ అని చెప్పొచ్చు. సో ఆ బ్యాక్గ్రౌండ్కి ఆ లొకేషన్కి సూపర్ వచ్చినాయి అనమాట. గ్రీనరీ కదా. సో ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చినాయి. సో ఎన్ని స్టైల్స్ దిగారంటే చాలా స్టైల్స్, స్టిల్స్ ఇవన్నీ చాలా ఇచ్చారు. సో మంచిగా అనిపించింది. మధ్య మధ్యలో మేము కూడా ఇట్లా పెట్టు అట్లా చేయండి అని కూడా చెప్తున్నాం అనమాట. సో భలే మంచిగా అనిపించింది ఆ రోజు. వి ఎంజాయ్డ్. పేర్ షూట్ వీళ్ళకి బాగా జరుగుతుంది. ఎందుకంటే మంచి మంచి స్టైల్స్ పెడతా ఉంటారు. అందుకని తీసే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. అండ్ బాగా జరిగింది ఆ రోజు ఫోటోషూట్ అని చెప్పొచ్చు. అండ్ వెనకాల చూసారా ఎంత గడ్డి మొలిచిపోయిందో. ఇక్కడ పాములు అనేది ఉండదన్నమాట. పాములు అంతగా ఉండవంట. కాకపోతే నేను ఎప్పుడు చూడలేదు, కానీ ఎక్కువ ఉండదంట. ఎందుకంటే మనకి కోళ్ళు ఎలాగా ఉంటాయో ఇంటి దగ్గర వీళ్ళకి వాళ్ళు పెంచుకోకపోయినా నెమళ్ళు అయితే ఉంటాయన్నమాట. సో నెమళ్ళు పాములు తినేస్తాయంట కార్తీక్ చెప్పాడు. సో అందుకని చెప్పేసి పాములు ఎక్కువగా ఉండవు. చూసారా వీడియోస్లో చూసారు కదా, ఒక ఇల్లు ఇక్కడ ఉంటే ఇంకొక ఇల్లు ఎక్కడో ఉంటుంది. సో అంత ఏరియాస్లో ఉంటున్నారంటే ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క నెమళ్ళు కూడా ఉంటుంది అనమాట ఇక్కడ. సో పాములు తినేస్తాయి. సో వాళ్ళకి అంత ప్రాబ్లం అయితే ఉండదని చెప్పొచ్చు. ఎందుకు వెళ్తారు అసలు వస్తలేదు ఇటు మంచిగా. మేమైతే అదిగో అక్కడ వరకు మన అదంతా ఖాళీగా ఉంది, అక్కడ వరకు వెళ్ళాం. అవును అదంతా వెళ్ళాం మనం. బాగుంది. లేవు ఇటు నుంచి వస్తుంది చూడు బాగా. అటు నుంచి వస్తుంది. వస్తుందా కొంచెం జరగాలి. మరి అందుకే అమ్మా ఇటు కొంచెం వస్తుంది. మీరైతే బాగుంటారని. అమ్మా ఓకే నాకు ఇస్తాను నేను. కనపడుతుంది. బా కెమెరామ్యాన్ అబ్బా ఎంత కష్టపడిపోతుందో. ఒంగో కొత్త జంట ఎన్ని సంవత్సరాలైనా కొత్త జంట అమ్మా. ఇప్పుడు ఎక్కడికి ఈడది
ఇప్పుడైతే టీ తాగడానికి చాయ్ కెఫే దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా ఆల్రెడీ మీరు అది బోడషీర ఆ లొకేషన్ అంతా చూసారు కదా. సో ఆ టీ పాయింట్ అంటే మాకు చాలా ఫేవరెట్ ప్లేస్. ఇంకా అక్కడికి వెళ్తూ ఉంటాము. ఇంకా అక్కడికైతే టీ తాగడానికి అయితే వెళ్ళిన తర్వాత ఇంకా ఏమన్నా తిందామని చెప్పేసి ఇంకా క్రిస్పీగా కేఎఫ్సి చికెన్ రోల్, తర్వాత చికెన్ రోల్స్, తర్వాత శాండ్విచ్ ఇవన్నీ కూడా ఆర్డర్ అయితే పెట్టుకుని తిందామని చెప్పి ఇంక ఇక్కడికైతే వచ్చేసాము. ఇంక ఇక్కడ చైర్లు కూడా ఉంటాయన్నమాట. సో చైర్లు ఎక్కడ దొరుకుతాయా, ఎక్కడ తీసుకుని కూర్చుందామని చెప్పేసి అయితే నేను అవే బాగుంటాయి చింటూ ఇంకా మేమంతా కూడా చూస్తున్నాం అనమాట. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఆర్డర్ అయితే ఇచ్చేసాము. ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఏంది తర్వాత అతను కూడా సజెస్ట్ చేయమని చెప్పాను అనమాట. సో తెచ్చుకోకర్ లేకుండా సో బయట కూర్చొని వచ్చేసి చిల్ అవుతున్నాము. వాళ్ళు అలాగా తీసుకొస్తారు కదా అని చెప్పి. చల్లగా కూడా ఉంది వాతావరణం, ఇంకా తెలిసిందే కదా, ఎప్పుడు ఇంకా చల్లగానే ఉంటుంది ఇక్కడ. ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు ఎండ వస్తుందో కూడా తెలియదు. సో ఇంకా మేము ఎప్పుడు వస్తుందో అని చూస్తున్నాము. ఇంకా తినేసి టీ తాగేసి అయితే బయలుదేరిపోతున్నాం అనమాట ఇంకెక్కడి నుంచి. సో ఇదండి, ఇక్కడితో అయితే వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాము. ఇంకా కార్తీక్ వచ్చే టైం కూడా అయిపోయింది, ఆల్మోస్ట్ 6:30 అలా అయిపోయింది. మేము వెళ్ళేలోపు 7 అవుతుంది. ఇంక ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ అయితే చేసేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వ్లాగ్స్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేదు. నచ్చితేనే లైక్ చేయండి, నేను చెప్పానని కాదు, నచ్చితేనే లైక్ చేయండి, ఫోర్స్ఫుల్ అయితే కాదనమాట. సో ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇలాగే సపోర్ట్ చేయండి. టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.